ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అప్డేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది మనకు అనే టాపిక్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్వ్యూ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, అండ్ దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ డేట్లో కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ కోసం మనం ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందా, ఉంటే అది ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఇలా సో మెనీ డౌట్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ యొక్క ప్రెస్ నోట్ ఏదైతే ఉందో మనకు 16th June 2025 ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీస్కి వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. సో నేను వన్ ఆఫ్ ది డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఇది మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టలేదు. అండ్ దీన్ని ఉద్దేశించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ వారి యొక్క క్వైరీస్ చేస్తున్నారు. సరే, ఇది ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో లేదు కదా, ఇది నిజంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటూ క్వైరీస్ చేస్తున్నారు. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషనే. నేను వచ్చేసి అయితే వన్ ఆఫ్ ది డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ యొక్క ప్రెస్ నోట్ కలెక్ట్ చేయడం జరిగింది. మనకు 16th June 2025 ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో, సో యూనివర్సిటీకి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డీన్ ఫ్యాకల్టీస్ అయితే ఉంటారు. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి టోటల్ ఏదైతే ఉంటుందో పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో జరగడం జరుగుతుంది. ఇండివిజువల్గా జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు మనకి ఎగ్జామ్ వచ్చేసి కామన్గా జరిగింది అందరికీ. సో ఇంటర్వ్యూ కావచ్చు, ఫర్దర్ ప్రాసెస్ కావచ్చు, మీది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ రిలవెంట్ థింగ్స్లో అయితే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని డీన్ ఫ్యాకల్టీకి అయితే వీళ్ళు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ నోట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే డిపార్ట్మెంటల్ వైజ్ డీన్ ఫ్యాకల్టీస్ ఉంటారో మీరు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది రెడీ చేసుకో అంటూ దీంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే పిహెచ్డి అడ్మిషన్కి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి 9th June 2025 అయితే రిజల్ట్ అనేది మనకు 9th June 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ప్రాసెస్ కోసం సో మెనీ ఆస్పిరెంట్స్ వెయిట్ చేశారు. మేము డీటెయిల్ వీడియో కూడా చేశాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని, లైక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా మీకు మార్క్స్ అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి షార్ట్ లిస్ట్ చేయడం, ఇలా కంప్లీట్ ప్రాసెస్ ఉంటుందని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అండ్ సో మనకు 9th June 2025 అయితే రిజల్ట్ ఇచ్చారు. అండ్ ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఇప్పుడు మనం Part 2 అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి మనకు 13th June 2025 మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ అయితే ఇది మనకు. సో ఇంటర్వ్యూకి సంబంధించిన వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఏదైతే ఉంటాయో దీంట్లో మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా ఇంటర్వ్యూలో ఎంతమంది మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ షిప్స్ సంబంధించి అంటే. సో ఇక్కడ చైర్పర్సన్ అనేది ఉంటారు, దాంట్లో డీన్ ఫ్యాకల్టీ, వన్ ఆఫ్ ది డీన్ ఫ్యాకల్టీ, అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ 1 మెంబర్ అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సంబంధించిన 1 మెంబర్ అయితే ఉంటారు. తర్వాత 2 ప్రొఫెసర్స్ అయితే ఉంటారు ఈచ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి. సో ఈచ్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇండివిజువల్గా డీన్ ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు, అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెంబర్ ఉంటారు, అండ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ ఉంటారు, అండ్ 2 ప్రొఫెసర్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇది సబ్జెక్ట్ వైజ్గా అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ ఏ డేట్లో ఉంటుందనే దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. అండ్ ఇక్కడ మనకు సో రిజర్వేషన్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు. రిజర్వేషన్ యాజ్ పర్ స్టేట్ రూల్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ కోసం రిజర్వేషన్ రూల్స్ ఫాలో అవుతుందో దాన్ని ఫాలో అవుతున్నాము. మరియు సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రీవియస్లో ఆల్రెడీ వాట్ నెక్స్ట్ సంబంధించిన వీడియోలో తెలంగాణ స్టేట్ ప్రజెంట్ ఏ రూల్స్ ఫాలో అవుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజర్వేషన్ కోసం, సీట్స్ అలాట్మెంట్ కోసం అనేది ఆ వీడియోలో నేను మెన్షన్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్గా ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది మీరు ఆ వీడియో చూసిన ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి లేదా. అండ్ ఇక్కడ మనకు సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ వచ్చేసి సపరేట్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తున్నారా లేదా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటేసారి కండక్ట్ చేస్తున్నారంటే, సో నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ డేట్స్లలో వారికి సంబంధించిన ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేసుకోవాలనేది మనకు మెన్షన్ చేశారు. మీరు ఏ సబ్జెక్ట్ రాసినా కూడా ఇవి మీకు డేట్స్ సపరేట్గా, మళ్ళీ మీకు కామర్స్కి ఒక డేట్ ఉంటుంది, మేనేజ్మెంట్కి ఒక డేట్ ఉంటుంది, ఇంజనీరింగ్కి ఒక డేట్ ఉంటుంది అనేది అయితే లేదు. ఇది మీ డేటు. బట్ మీకు సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇక నుంచి మీరు ఏం చేయాల్సి ఉందంటే మీ డిపార్ట్మెంట్ కన్సల్ట్ వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉండాలి. మీరు మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే మనకి ఈ యొక్క ప్రెస్ నోట్ వచ్చేసి 16th June 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. 16th June 2025 రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ మీరు మీకు సంబంధించిన టోటల్ జిరాక్స్ ఫామ్స్ తోటి అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీకు సంబంధించిన కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్లో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మనం పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి
క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్ ఫామ్ అని చెప్తాము. సింపుల్గా పార్ట్ 2 అప్లికేషన్ అనేది చెప్పొచ్చు. పార్ట్ 1 వచ్చేసి మనం ఆన్లైన్లో చేసాము. ఇది పార్ట్ 2 అప్లికేషన్. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 23 జూన్ 2025 అయితే లాస్ట్ డేట్. ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్రతి ఆస్పిరెంట్స్, క్వాలిఫైడ్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాశారో ఆ సబ్జెక్ట్ రిలవెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి మీ యొక్క ఫర్దర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో బేస్డ్ ఆన్ మీకు ర్యాంక్ని బట్టి మీకు హోప్ ఉన్నట్టయితే మీరు ఇంటర్వ్యూని అటెండ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఆల్ జిరాక్స్ సెట్తో పాటు సో మీకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ రిలీజ్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇది 23 జూన్ 2025 వరకు మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. లేదా మీకు ఆల్రెడీ యూనివర్సిటీలో మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ టచ్లో ఉంటే వారికి ఒకసారి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీ వేలో అయితే అవుతుంది. అండ్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 16 జూన్ 2025 నుంచి 23 జూన్ 2025 వరకు ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫాము మీ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్స్ని బట్టి మనకు ఒక లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు అనేది. సో ఇక్కడ మనకు 28 జూన్ 2025 రోజు ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంటర్వ్యూ లిస్ట్ బేస్డ్ ఆన్ మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తేనే వస్తుంది. కాబట్టి అందరు గుర్తుంచుకోవాలి, సార్ నేను అప్లికేషన్ ఫామ్ ఇవ్వకపోయినా కూడా నాకు ఇంటర్వ్యూకి కాల్ వస్తుందా అని సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగారు. క్వాలిఫైడ్ అయిన ప్రతి క్యాండిడేట్స్కి ఈ యొక్క ఇంటర్వ్యూ కాల్ వస్తుందా అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగారు. ఇక్కడ క్వాలిఫైడ్ అయితే సరిపోదు. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పార్ట్ 2 అప్లికేషన్ అనేది మీ యొక్క డిపార్ట్మెంట్లో మీరు సబ్మిట్ చేస్తేనే సో మీకు సంబంధించి షార్ట్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో షార్ట్ లిస్ట్లో మన నేమ్ రావాలంటే యూనివర్సిటీకి వెళ్ళేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేశాము. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకొని సో 16 జూన్ 2025 నుంచి అండ్ 23 జూన్ 2025 మధ్యలో మీకు పాసిబుల్ అయిన డేట్లో వెళ్ళేసి మీరు సబ్మిట్ అయితే చేసేయండి. మీరు సబ్మిట్ చేస్తేనే మీకు 28th రోజు ఆ రోజు లిస్ట్లో మీ నేమ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నా పీజీ కంప్లీట్ చేసుకొని నెట్ సెట్ ఇలా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా కూడా ఇంక్లూడింగ్ సినాప్సిస్ అన్నిటినీ సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉంటుందా సార్ దీనికి ఈ యొక్క పార్ట్ 2 అప్లికేషన్స్ కంటే? లాస్ట్ ఇయర్ వచ్చేసి 250 రూపీస్ అయితే దట్ టు బి లాస్ట్ ఇయర్ అంటే ఇక్కడ 2022లో కండక్ట్ చేయడం జరిగింది. 2022లో మనకు 252 రూపీస్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయమని అయితే చెప్పారు. అండ్ 2022లో అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇది మనకు డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరైతే ఈ షార్ట్ లిస్ట్ చేయబడిన క్యాండిడేట్స్ ఉంటారో 28 జూన్ 2025లో మీ నేమ్ అనేది దాంట్లో మెన్షన్ చేస్తారు. అండ్ అవసరమైతే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఏ క్యాండిడేట్స్కి ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుందని మనకు లిస్ట్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది మనకు సో కండక్టెడ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏంటంటే 1 జూలై 2025 నుంచి 11 జూలై 2025 వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ వైజ్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ డేట్స్లో మనకు 1 జూలై నుంచి 11 జూలై వరకు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది బేస్డ్ ఆన్ మీరు పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు యొక్క యూనివర్సిటీలో సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ చేసిన వారికి షార్ట్ లిస్ట్ మనకు 28th రోజు వస్తుంది. అలా షార్ట్ లిస్ట్ చేయబడిన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారనమాట 1 జూలై 2025 నుంచి 11 జూలై 2025 వరకు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. తర్వాత మనకు ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు పిహెచ్డీకి ఎలిజిబులా కాదా అనేది ఫైనల్ లిస్ట్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనకు 19th జూలై 2025 అయితే రిలీజ్ చేస్తారు. ఈ ప్రెస్ నోట్లో ప్రజెంట్ మనకు మెన్షన్ చేసింది అయితే ఇది. అండ్ ఒకవేళ సో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది సో దాంట్లో ఏ డేటా ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటు మనం యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది నేను 2022 డేటాని బేస్డ్ చేసుకొని అయితే చెప్తాను. సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. సో మెనీ ఆస్టూడెంట్స్ మళ్ళీ కామెంట్ చేస్తారు 2025 లేదుగా సార్ అని. సో అందుకే 2022 డేటా తోటి నేను చెప్తాను. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2025 బేస్డ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసుకున్నా సరిపోతుంది. లేదా మళ్ళీ ఆ అప్లికేషన్ ఫామ్ సంబంధించి కూడా మళ్ళీ డీటెయిల్ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అనమాట. ఎవరైతే ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ 2025 క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ మీరు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు దట్ ఈస్ 23 జూన్ 2025 లోపు యూనివర్సిటీకి వెళ్ళేసి సబ్మిట్ చేయాలి. కాబట్టి సో ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ
పిహెచ్డి ప్రోగ్రామ్ అండర్ కేటగిరీ 2 అని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు 2025కి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు. యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. అండ్ దీంట్లో వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకు 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉండే, దీనికి సంబంధించి పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ మీరు డీడీ కట్టిన తర్వాత దట్ టు బి మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్బీఐ బ్రాంచ్లో కట్టుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సో ఇక్కడ మీరు ఎక్కడ ఏ బ్యాంక్లో కట్టారు, ఏ బ్రాంచ్లో కట్టారు, డీడీ నెంబర్ ఏంటి, ఏ డేట్లో కట్టారు అనే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దీనికి మీరు ఫాస్ట్ ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీరు ఫ్యాకల్టీ డీటెయిల్స్ రాయాలి, మీరు ఏ ఫ్యాకల్టీకి సంబంధించిన వారు, అండ్ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ రాయడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అనేది ఉంటుంది, సబ్జెక్ట్ కామర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు సో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అయితే అండ్ తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ కావచ్చు, అలా రాస్తాం. ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అనుకుంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనుకుంటే ఇంజనీరింగ్ టెక్నాలజీలో మీకు సివిల్ ఇంజనీరింగా, మెకానికల్ ఇంజనీరింగా అలా మీరు మెన్షన్ చేస్తారు బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ ఇక్కడ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, రీసెర్చ్ కేటగిరీ. సో ఇక్కడ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. సో మీరు ఏ కేటగిరీలో మీరు పిహెచ్డీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు. సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ ఉంటుంది, సార్ నేను పార్ట్ టైం తీసుకుంటే బెస్టా, ఫుల్ టైం తీసుకుంటే బెస్టా అంటారు. మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అయినట్లయితే, సో అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినట్లయితే పార్ట్ టైం చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఫుల్ టైం అని పెట్టుకోండి. ఫుల్ టైం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఫుల్ టైం ఉండడం వల్ల డైలీగా కంటిన్యూస్గా వెళ్ళాలంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. సమ్ స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి, దానికైతే మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు అది అర్థమవుతుంది. మీరు ఫుల్ టైం, పార్ట్ టైం అనేది ఎలా డిసైడ్ అవ్వాలి అంటే మీరు ఒకసారి మీకు తెలిసిన స్కాలర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేస్తారు. నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను ఏంటంటే మీరు ఫుల్ టైం పెట్టుకుంటే మాత్రం బెనిఫిట్ ఉంటుంది. పార్ట్ టైం వల్ల మీరు ఫర్దర్గా యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయినా, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయినా కూడా మీకు రియంబర్స్మెంట్ అనేది రాదు ఫర్దర్గా మీరు పార్ట్ టైం పెట్టుకుంటే. కాబట్టి సో ఇప్పుడు మీరు ఫుల్ టైం పెట్టుకోండి, బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది నా సజెషన్ ఫుల్ టైం, పార్ట్ టైంకి సంబంధించి. మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే అఫీషియల్గా అక్కడికి వెళ్ళి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోగలిగితే అప్పుడు మీరు పార్ట్ టైం పెట్టుకోండి, అదర్వైజ్ ఫుల్ టైం పెట్టుకోండి. దెన్ ఇక్కడ సో ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ ఇఫ్ అప్లికేబుల్, మనం ఎంట్రన్స్ టెస్ట్ రాసాం కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క నేము క్యాపిటల్ లెటర్స్ రాయాలి, ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది, మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, అండ్ మ్యారీడ్ అన్మ్యారీడ్కి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, ఈ థింగ్స్ అయితే మీరు దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ కావచ్చు, నేషనాలిటీ కావచ్చు, యాజ్ పర్ మీ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం. దెన్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ అనేది రాయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అందులో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీకు డిజబిలిటీ ఉంటే ఎస్ఆర్ నోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే. అండ్ తర్వాత పేరెంట్స్ ఆర్ గార్డియన్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా ఫిల్ చేయాలి ప్రతిదీ, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. దెన్ తర్వాత మనకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి, అండర్ గ్రాడ్యుయేట్ యూజీకి సంబంధించి, ఆర్ డిగ్రీకి సంబంధించి, బీటెక్ సంబంధించి, పీజీకి సంబంధించి, ఇఫ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి, అండ్ నెట్ సెట్ లాంటివి ఉన్నా కూడా వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి, ఒకవేళ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అయినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది 2 రిఫరెన్సెస్, మీకు సంబంధించి 2 రిఫరెన్సెస్ అయితే ఏమంటారు, లైక్ మీకు ఒక డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, పీజీ లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వారికి సంబంధించిన థింగ్స్ మీరు ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది రెఫరెన్స్ కోసం. అండ్ డిక్లరేషన్ అనేది క్యాండిడేట్ సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ అయితే కావాల్సి ఉంటుంది. దీంట్లో క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేసి 250 రూపీస్ అనేది అమౌంట్. అండ్ దీనికి సంబంధించి మీరు యూనివర్సిటీకి వెళ్ళేసి మీ యొక్క కన్సర్ట్ డిపార్ట్మెంట్లో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి సబ్మిట్ చేయాలంటే, సో ఇక్కడ జిరాక్స్ మెమో ఆఫ్ మార్క్స్ మెమో అనేది ఉంది మనకు 10th మెమోకి సంబంధించి. నేను ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దీనికంటే కూడా ఇక్కడ సింపుల్గా ఏం సబ్మిట్ చేయాలంటే మనము సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం పే చేసినట్టుగా పీకి సంబంధించి ఇంకా అప్డేట్ లేదు కాబట్టి సో ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా పీ ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా మనకి ఏం సర్వీస్ చేయరు. 250 రూపీస్ ఉంది. అండ్ ఇది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు. మీ యొక్క ఎస్ఎస్సి మెమో కావాల్సి ఉంటుంది. 3 sets ఆఫ్ సినోనిమ్స్ అబౌట్ 3 pages లైన్ క్లియర్లీ అనేది చెప్పడం జరిగింది. సో ఏ సెలెక్టెడ్ షుడ్ బిబ్లియోగ్రఫీ ఆల్సో అపెండెడ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు సంబంధించి ఒక వీడియో కూడా డిస్కషన్ చేశాము. ఆ వీడియోలో నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, నేను ఫుల్ ఆఫ్ మాట్లాడలేదు అని. సపరేట్గా ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేస్తాను సినోమ్సిస్ సంబంధించి. సినాప్సిస్ జస్ట్ లిటిల్ బిట్ క్లారిటీ కోసం ఒక షార్ట్ వీడియోలో ఒక 3 to 5 minutesలో అయిపోయేటట్టు నేను ఒక వీడియో చేస్తాను సినోమ్సిస్ సంబంధించి. క్లియర్ కట్ ఓన్లీ ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. లేదా మేము ఆల్రెడీ ఒక వీడియో చేశాము. బట్ 3 sets ఆఫ్ జిరాక్స్ అయితే మెన్షన్ చేశారు మనకు 2022లో. ఈ ఇయర్ కూడా మెన్షన్ చేశారు. ఓయూ పిహెచ్డీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ ఓసీబీసీ స్టూడెంట్
స్టూడెంట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు అప్లికేబిలిటీని బట్టి మీరు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించి, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఇఫ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ఫెలోషిప్ వచ్చున్నట్లయితే దానికి సంబంధించి యూజీసీ నెట్ కానీ, సెట్ కానీ, పిహెచ్డి ఓన్లీ కానీ క్వాలిఫైడ్ అయితే ఆ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మీకు సంబంధించి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించి ఇక్కడ ఒకవేళ మీరు పార్ట్ టైం పిహెచ్డీ చేయాలనుకుంటే సో ఎంప్లాయర్ నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పార్ట్ టైం లెక్చరర్షిప్ చేయడానికి. ఈ డాక్యుమెంట్స్ కావాలి. దీంట్లో మనకు ఇంటర్మీడియట్ మెమో మెన్షన్ చేయలేదు, డిగ్రీ మెమో మెన్షన్ చేయలేదు, పీజీ మెమో మెన్షన్ చేయలేదు. సో అవి కూడా మీరు ఖచ్చితంగా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని అటాచ్ చేసి మనం అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చిన డేట్స్ ప్రకారం మనం అక్కడ సబ్మిట్ చేయాలి యూనివర్సిటీలో వెళ్ళేసి మీ యొక్క కన్సల్ట్ డిపార్ట్మెంట్లో. ఇది ప్రజెంట్ మనకు వచ్చిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.